భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రవేశిక ప్రకారం కింది వాటిలో ఏది ఒక రాజ్యాంగ ఉద్దేశం కాదు అంటున్నాడు. ఇక్కడ పీఠికనా ప్రవేశికనా ఒకటే, అక్కడ పీఠిక లేక ప్రవేశిక అంటున్నాడు. ప్రవేశిక రాజ్యాంగానికి పీఠిక వంటిది. విశేషూచిక, మూలతత్వము, ముందు మాట, భూమిక, ఉపోద్ఘాతము, అవతారిక అని అంటారు. అందుకోసం మనకి ఎగ్జామ్ ఏమంటాడు, ప్రవేశిక అంటే అందరు గుర్తుపడతారని చెప్పేసి పదజాలాన్ని మార్చి పీఠిక అంటాడు. మనం ఏమంటాం, ప్రవేశిక కదా మన రాజ్యాంగంలో ఉన్నది, పీఠిక ఏంది అని మనము డౌట్ లో పడడానికి అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. అందుకోసమని మనకు ఎన్ని పుస్తకాలు చదివినా వాళ్ళు ఇచ్చినటువంటి పదజాలాలను మనం అర్థం చేసుకోకపోతే మనకేమవుతుందంటే మనం చదివింది కూడా వ్యర్థం అవుతుంది. అందుకోసమే అప్పుడప్పుడు ఇలాంటి పదాలను మనం కూడా గుర్తుపెట్టుకునేదిగా చూడాలి. రైట్, ఇక్కడ ఏమన్నాడంటే భారత రాజ్యాంగంలోని పీఠిక లేదా ప్రవేశిక ప్రకారం కింది వాటిలో ఏది ఒక రాజ్యాంగ ఉద్దేశం కాదు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అసలు ప్రవేశికలో లేని అంశం ఏది? ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం యొక్క సంక్షిప్త సమాచారం. ఓకేనా? అందుకోసమని మన రాజ్యాంగం యొక్క సంక్షిప్త సమాచారంలో అదే ప్రవేశికలో లేని అంశం ఏది అంటున్నాడు. ఓకే, ఏది రాజ్యాంగ ఉద్దేశం కాదు అంటున్నాడు. ఫస్ట్ వన్, సామాజిక న్యాయం. అసలు భారత రాజ్యాంగ విధానమే సామాజిక న్యాయ విధానం, కంపల్సరీ ఉంటది. ఓకే, ఫస్ట్ వన్ ఉంది. నెక్స్ట్ రెండోది రాజకీయ న్యాయం. అందరికీ రాజకీయ న్యాయం కల్పిస్తామని చెప్పేసి ఆల్రెడీ మన ప్రవేశికలో ఉంది. నెక్స్ట్ వన్ ఆర్థిక న్యాయం. అందరికీ ఆర్థిక న్యాయం చేస్తాం రైటమ్మా. ప్రాంతీయ భేదాలు లేకుండా, ధనిక పేదరికం లేకుండా అందరికీ ఆర్థిక న్యాయం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మన రాజ్యాంగంలో ఉంది. మరి నెక్స్ట్ లింగ న్యాయం. లింగ న్యాయం అనే పదం మనకు మన ప్రవేశికలో పేర్కొనలేదు రైటమ్మా, లింగ న్యాయం. సో కాబట్టి లింగ న్యాయం అనేది మనకు ఇందులో పేర్కొనలేదు. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అంటే ప్రవేశికలో పేర్కొనబడని రాజ్యాంగ ఉద్దేశం కానిది అంటే లింగ న్యాయం అనేది ఉద్దేశం కాదు. రైట్, సో నెక్స్ట్ వన్